నమస్కారం. దేవతల త్రయంలో సృష్టికర్తగా, జ్ఞానప్రదాతగా బ్రహ్మదేవుడు పూజలందుకుంటాడు. కాని బ్రహ్మకు శివుని శాపానికి గురికావడానికి దారితీసిన ఒక విస్మృత కథ ఉంది. ఈ కథ పవిత్రమైన పురాణాలలో నిగూఢంగా దాగి ఉంది. పురాణాల ప్రకారం ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి తమలో ఎవరు గొప్ప అని వాదించుకుంటున్నారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఒక అగ్నిలింగం ఆవిర్భవించింది. ఆ లింగం అంతం ఆది తెలియని విధంగా ఆకాశాన్ని చీల్చుకుంటూ పైకి కిందికి విస్తరించింది. ఈ లింగం యొక్క ఆది, అంతం ఎవరు కనుగొంటారో వారే గొప్ప అని ఒక అశరీరవాణి పలికింది. విష్ణుమూర్తి ఆ లింగం అడుగుభాగాన్ని కనుగొనడానికి క్రిందకు వెళ్లగా, బ్రహ్మదేవుడు పైభాగాన్ని కనుగొనడానికి పైకి ప్రయాణించాడు. విష్ణువు ఎంత ప్రయత్నించినా లింగం అడుగును కనుగొనలేకపోయాడు. చివరకు తన అశక్తతను అంగీకరించి తిరిగి వచ్చాడు. కాని బ్రహ్మదేవుడు ఎంత ఎత్తుకు వెళ్లినా లింగం కొన దొరకకపోవడంతో మోసం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. మార్గమధ్యంలో లింగం పైనుండి క్రిందకు జారిపడుతున్న ఒక కేతకీ పుష్పం, మొగలి పువ్వున చూశాడు. బ్రహ్మ ఆ పుష్పాన్ని ఆపి, "నువ్వు పైనుండి వస్తున్నావు కాబట్టి నేను లింగం కొనను కనుగొన్నానని శివునికి సాక్ష్యం చెప్పగలవా?" అని అడిగాడు. కేతకీ పుష్పం బ్రహ్మ చేసిన అభ్యర్థనకు అంగీకరించింది. శివుని వద్దకు తిరిగివచ్చిన బ్రహ్మ తాను లింగం కొనను కనుగొన్నానని అబద్ధం చెప్పాడు. కేతకీ పుష్పం కూడా బ్రహ్మమాటలకు మద్దతుగా సాక్ష్యం పలికింది. బ్రహ్మ యొక్క అసత్యాన్ని గ్రహించిన శివుడు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఎందుకంటే ఆ అగ్నిలింగం స్వయంగా శివుని స్వరూపమే. తన అద్భుతమైన రూపానికి అబద్ధాన్ని ఆపాదించినందుకు మరియు బ్రహ్మ తన అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు శివుడు కోపించాడు. ఆ కోపంతో శివుడు బ్రహ్మకు శాపమిత్తాడు. సృష్టికర్త అయినప్పటికీ అబద్ధం పలికినందుకు నిన్ను భూలోకంలో ఎవరూ పూజించరు. నీకు ప్రత్యేక ఆలయాలు ఉండవు అని శాసించాడు. అలాగే బ్రహ్మకు అబద్ధ సాక్ష్యం చెప్పిన కేతకీ పుష్పాన్ని తన పూజలలో ఉపయోగించరాదని కూడా శివుడు శాసించాడు. అందుకే శివపూజలో మొగలి పువ్వును వాడరు. ఈ కథ మనకు సత్యం యొక్క ప్రాముఖ్యతను, అబద్ధానికి ఎంతటి తీవ్ర పరిణామాలు ఉంటాయో తెలియజేస్తుంది. ఇది కేవలం దైవత్వానికి సంబంధించిన కథ మాత్రమే కాదు, నీతి, నిజాయితీ జీవితంలో ఎంత ముఖ్యమో తెలిపే ఒక గొప్ప గుణపాఠం.